శుభవార్త, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ నీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దేవుడి వాక్యము మన వెనికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ప్రపంచంలో మనము ఎక్కడ చూసినా కూడా ఈరోజు ఈ యొక్క మాసములో మరి క్రిస్మస్ సంబరాలు, సెలబ్రేషన్స్, క్రిస్మస్ ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. సెమీ క్రిస్మస్, ప్రీ క్రిస్మస్లు, గ్రాండ్ క్రిస్మస్లు. మరి ఇలాగో క్రిస్మస్ను ఉద్దేశించి అనేక కార్యక్రమాలు ప్రపంచం అంతా కూడా జరుగుతూ ఉన్నాయి. క్రీస్తును వ్యతిరేకించేటువంటి దేశాలైనటువంటి కమ్యూనిస్ట్ దేశాల్లో కూడా ఈ మాసములో మరి క్రిస్మస్ సంబరాలు జరుగుతూ ఉన్నాయి. అరబ్ దేశాల్లో, పాకిస్తాన్ లాంటి దేశాల్లో కూడా ఈ మాసంలో క్రిస్మస్ సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా క్రిస్మస్ సంబరాలు ప్రతి స్థలంలో కూడా జరుగుతూ ఉన్నాయి. అందరూ సందడి సందడిగా, సంతోషముగా మరి కనబడుతూ ఉన్నారు. చాలా ఉత్సాహముగా మరి మనుషులు కనబడుతూ ఉన్న రోజులు ఇవి. నేను ఈ రాత్రి చెప్పాలనుకున్నటువంటి విషయాల్లోకి వెళ్ళక మునుపు నేను కొన్ని విషయాలు మీకు తెలియపరిచి ఈ రాత్రి నా యొక్క అంశంలోకి నేను వెళ్ళాలని ప్రభు ప్రేమలో నేను నడిపించబడుతూ ఉన్నాను. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ యొక్క సమాజంలో ఈ మతోన్మాదులు పెరిగిపోయినటువంటి రోజుల్లో మనం ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా క్రీస్తు మీద నిందలేసేవాళ్ళు, బైబిల్ మీద నిందలేసేవాళ్ళు, మరి క్రైస్తవ్యాన్ని దూషించేటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో ఎక్కువగా ఉన్నారు. సోషల్ మీడియా అనే దాన్ని అనేక మందిని ప్రభావించడానికి మతోన్మాదులు, రిలిజియన్ ఫెనాటిక్స్ అంటే మతానికి సంబంధించినటువంటి ఫ్యాక్షనిస్టులు అన్నమాట, మతోన్మాదులు, వాళ్ళు ఉపయోగించుకొని యేసుక్రీస్తు ప్రభువుని మరి తప్పుబడుతూ, దూషిస్తూ వాళ్ళు అనేకమైనటువంటి అంశాలు మరి లేవనెత్తారు. వాటిల్లో డిసెంబర్ 25వ తారీఖు క్రీస్తు పుట్టాడా అనేటువంటి విషయమో కూడా వాళ్ళు లేవనెత్తారు. డిసెంబర్ 25వ తారీఖు యేసుక్రీస్తు ప్రభు పుట్టాడని ఎవరైనా మరి నిరూపిస్తే మరి వాళ్ళకి మేము బహుమానాలు ఇస్తామని వాళ్ళు ప్రకటించారు. ఎందుకు వాళ్ళు అలా ప్రకటిస్తున్నారంటే, క్రీస్తు ఫలానా డేటును పుట్టాడని బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. కాబట్టి వీళ్ళు ఆ విషయాన్ని చెప్పలేరు. వాళ్ళు ఆ విషయాన్ని వాళ్ళు చెప్పలేనప్పుడు మరి వాళ్ళ మతాన్ని మనం తప్పుపట్టొచ్చు. ఏ ఒక్క విషయం చెప్పకపోయినా సరే వాళ్ళ మతాన్ని మనం తప్పుపట్టొచ్చు అనే ఉద్దేశంతో కన్యకకు బిడ్డ జన్మించటం ఏమిటి అనేటువంటి ప్రశ్న, మరి 25వ తారీఖు యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు అనటానికి రుజువు ఏంటి అనేటువంటి ప్రశ్న, ఇటువంటి ప్రశ్నలు చాలా. యేసుక్రీస్తు ప్రభు అసలు భూమి మీద జీవించాడంటానికి రుజువులేంటి అనే ప్రశ్నలు, యేసుక్రీస్తు ప్రభు సిలువేయబడి పునరుద్ధానుడయ్యాడు, మరణాన్ని తిరిగి లేచాడు అనేటువంటి ప్రశ్నలు, వాటికి నిరూపణలు ఏంటి అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. ప్రియులారా, అయితే ఇది క్రిస్మస్ కాబట్టి ఈ క్రిస్మస్లో కొన్ని విషయాలు నేను ఈ క్రిస్మస్ గురించి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు తెలియపరిచి నేను నా అంశంలోనికి నేను వెళ్ళి కొద్ది నిమిషాల్లో ఈ యొక్క మరి సందేశాన్ని నేను ముగించుకుంటాను. ప్రియులారా, చలిగా ఉందన్న వాళ్ళు చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్పండి, నిజం చెప్పండి. చంద్రబాబుకి నాకు ఫోన్ చేసి చలిగా ఉంది కదా, మరి పెందలాడి మొదలు పెడదాం, పెందలాడి ముగిద్దాం అంటున్నాడు.
ఎప్పుడు చూసినా క్రిస్మస్ చలికాలంలోనే కదా వచ్చేది. చలిగా ఉంది కదా అని పొద్దున్నే లేచి పనికి వెళ్ళటం ఎవరైనా మానుకుంటున్నారా? చలిగా ఉందని నైట్ డ్యూటీలకు వెళ్ళటం ఎవరైనా మానుకుంటున్నారా? జాగ్రత్తలు తీసుకొని పని చేసుకుంటున్నారు కదా. అలాగే మనం ఈ సందర్భంలో దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని కొన్ని జాగ్రత్తలతో, కొంత వెసులుబాటుతో మనము మరి జాగ్రత్తగా శ్రద్ధ కలిగి మనము మనసు పెట్టినప్పుడు, వేరొక మనసు మనకుంటే దేవుని మాటలు మనలో పనిచేయవు. కానీ శ్రద్ధ కలిగి మనం మనసు పెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ అని ఎవరు చెప్పారు మీకు దానికి ఆధారాలు ఏంటి అని వాళ్ళు మతోన్మాదులు అడుగుతూ ఉన్నారు. అయితే దానికి చాలా ఆధారాలు, మరి పరిశోధనాత్మకమైన ఆధారాలు ఉన్నట్లుగా వాళ్ళకి తెలియదు. ఈ ప్రపంచంలో అనేక మత గ్రంథాలు ఉండగా ఒకే ఒక మత గ్రంథానికి, ఒకే ఒక గ్రంథానికి హిస్టారికల్ అండ్ ఆర్కియలాజికల్, సైంటిఫికల్ అంటే శాస్త్రీయమైనటువంటి, చారిత్రకమైనటువంటి, ఆర్కియలాజికల్ అంటే త్రవ్వకాలకు సంబంధించిన శాస్త్రం అన్నమాట, దానికి సంబంధించినటువంటి ప్రూఫ్లు ఉన్నటువంటి ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి ప్రియులారా. ఈ గ్రంథం ఒకవేళ ఈ మిగిలిన గ్రంథాలలో మిథాలజీ అంటే ఆధారాలు లేనటువంటి వ్యక్తులు, సన్నివేశాలు, సందర్భాలు ఉన్నటువంటి దాన్ని మిథాలజీ అంటే, ఒక రకంగా చెప్పాలంటే కల్పిత శాస్త్రము. మిథాలజీ అంటే ఏంటమ్మా? కల్పిత శాస్త్రం. సో మిగిలిన గ్రంథాలకి ప్రూఫ్స్ మనకు కనబడవు, కానీ అవి మిథలాజికల్ పర్సన్స్, మిథాలజికల్ మరి బుక్స్ అనమాట అవి. బైబిల్ గ్రంథం వన్ అండ్ ఓన్లీ ద బుక్ హ్యావింగ్ ఆర్కియలాజికల్ అండ్ హిస్టారికల్ అండ్ సైంటిఫికల్ ప్రూఫ్స్. ఈ గ్రంథంలో చెప్పబడిన విషయాలకి మరి శాస్త్రీయమైన నిరూపణలు ఉన్నాయని మరి శాస్త్రవేత్తలు అనేక మంది నిరూపించారు. యేసుక్రీస్తు ప్రభు మరి పుట్టినటువంటి ఆ సందర్భాన్ని మనం గమనించినప్పుడు ప్రియులారా, లూకాసు వార్త 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞయాయనో. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య అని రాయబడి ఉంది. కైసరు అంటే, మీరు జాగ్రత్తగా తలపైకెత్తి శ్రద్ధగా వినండి, యేసుక్రీస్తు ప్రభు పుట్టినటువంటి ఆ రోజులో ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్నది రోమా సామ్రాజ్యం. రోమన్ ఎంపరర్స్ పనిచేస్తూ ఉన్నారు. రోమా చక్రవర్తులకు ఉండేటువంటి బిరుదు ఏంటంటే కైసరు. ఏం పేరమ్మా అది? కైసరో. కైసరు అనే పదం బైబిల్లో మనకు చాలా సార్లు కనపడతా ఉంటుంది. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా బోధకుడా అని ఒకసారి యేసయ్యను అడుగుతారు. అప్పుడు యేసయ్య చెప్తాడు కదా, ఒక షెకెల్ నా దగ్గరకు తీసుకురండి అని చెప్పి, ఆ షెకెల్ మీద ఎవరు గుర్తుందంటే కైసరు గుర్తుంది. అయితే కైసరుకి దేవునికి ఇవ్వమని ఆయన చెప్తాడు. కైసరు అంటే యేసుక్రీస్తు ప్రభు కాలంలో కనబడుతున్నటువంటి కైసరు. పౌలు భక్తుడు అంటాడు కదా రోమా పత్రికలో, కైసరు ఇంట్లో ఉన్నటువంటి పరిశుద్ధులకు కూడా నా వందనాలని చెబుతాడు. కొరింథీ పత్రికలో కూడా ఆ మాట చెప్తాడు. ప్రియులారా, కైసరు అనే పదం ఏంటయ్యా అంటే రోమా చక్రవర్తికి ఉండేటువంటి బిరుదు. ఐగుప్తు చక్రవర్తికి ఫరో అనే బిరుదు ఎట్లా ఉందో, రోమా చక్రవర్తికి కైసరు అనేటువంటి బిరుదు ఉంటుందన్నమాట. సో ఈ కైసరు అంటే ప్రపంచాన్ని ఆ రోజుల్లో పరిపాలన చేస్తున్నటువంటి ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి చక్రవర్తి పదవి పేరు కైసరు. ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, ఆయనకున్న పదవి ప్రైమ్ మినిస్టర్ అనేటువంటి పదవి ఎలాగున్నదో, అలాగే అప్పుడున్న రోమా ప్రభుత్వానికి చక్రవర్తి ఎవరైతే ఉంటారో ఆ చక్రవర్తికి ఉండేటువంటి పదవి పేరు కైసరు. ఆ చక్రవర్తికి ఉండేటువంటి పదవి పేరు ఏం పేరమ్మా చెప్పండి? కైసరు. సీజర్ అంటారు ఇంగ్లీష్లో. సీజర్ జూలియస్ అంటే జూలియస్ అనే
కైసరు అని. ప్రియులారా, అలా రోమా ప్రభుత్వం పరిపాలన చేస్తున్నటువంటి రోజుల్లో ఒక కైసరు ఉండేవాడు. సీజర్ అంటాడు ఇంగ్లీష్లో. ఆయన పేరు ఔగుస్తు. ఏం పేరు చెప్పండి? ఔగుస్తు. ఈ ఔగుస్తు ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రోజులవి. ఆ రోజుల్లో సిరియా దేశానికి కురేనియస్ అనేటువంటి అతను అధిపతిగా ఉన్నాడు. సిరియా దేశానికి కురేనియస్ అనేటువంటి అధిపతిగా ఉన్నప్పుడు ఈ రోమా ప్రభుత్వ చక్రవర్తి ఆ సిరియా దేశ అధ్యక్షుడైనటువంటి కురేనియస్ అనేటువంటి అతను పిలిచి, అబ్బాయి నువ్వు ఈ మన సామ్రాజ్యంలో జనసంఖ్యను తీసుకోమని చెప్పాడు. మొట్టమొదట జనాభా లెక్కలు భారతదేశంలో మరి ఎప్పుడు ప్రారంభమైనయ్యా అంటే, రాజకుమార్ నీకేమైనా ఐడియా ఉందా? సెన్సస్ ఎప్పుడు స్టార్ట్ అయింది భారతదేశంలో అంటే, నాకు తెలిసి నేను 1851లో ప్రారంభమైందని నేను మరి తెలుసుకున్నాను. అంటే 1850లో భారతదేశంలో మొట్టమొదట బ్రిటిష్ గవర్నమెంట్ జనాభా లెక్కలు ప్రారంభం చేసింది. ప్రియులారా, అప్పటి నుంచి సెన్సెస్ అంటే జనాభా లెక్కలు 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు తీయటం అనేది మనం చూస్తూ ఉన్నాం. మన 2020లో కూడా జనాభా లెక్కలు తీయాల్సింది. కరోనా కారణంగా జనాభా లెక్కలు జరగలేదు. అయితే అతి త్వరలో మళ్ళీ జనాభా లెక్కలు మనకు తీస్తారు. అయితే ప్రియులారా, ఈ జనసంఖ్య, ప్రపంచానికి జనసంఖ్య మొట్టమొదటిసారిగా బైబిల్లో లూకా 2:2లో రాయబడినటువంటి ఆ మొదటి ప్రజా సంఖ్య కురేనియస్ అనే సిరియా దేశపు అధ్యక్షుడు ద్వారా కైసరు ఔగుస్తు ఆజ్ఞ ప్రకారము జనాభా లెక్కల్లో తీయబడ్డాయి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. జనాభా లెక్కలు చాలా ఇంపార్టెంట్, అవునా కదా? జనాభా లెక్కల్లో ఇంట్లో ఉన్న వాళ్ళు అందరి పేర్లు చెప్తామా, లేకపోతే కొందరి పేర్లే చెప్తామా చెప్పండి? అందరి పేర్లు చెబుతాం. కొందరి పేర్లు మనం చెప్పి కొందరి పేర్లు చెప్పకుండా ఉండము. అదే నీకు పెన్షన్ పోతుందని కానీ రేషన్ కార్డు పోతుందని కానీ చెప్పాను అనుకోండి ఇంట్లో వాళ్ళు ఒకళ్ళ ద్వారా, అప్పుడు నువ్వేం చెబుతావు? వెంటనే నీకు కొడుకైనా కూడా వాడికి ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే వాడు నా కొడుకు కాదయ్యా, మా ముగ్గురే రాయి అంటావు, అవునా కదా? ఎవరైనా సరే నీకు ప్రయోజనం వస్తుందంటేనేమో అందరి పేర్లు చెబుతాం, నష్టం వస్తుందంటేనేమో ఉన్న వాళ్ళని కూడా తీసేసి మనం చెబుతాం. జనాభా లెక్కలు చాలా ఇంపార్టెంట్వి. అందుకని ఎక్కడున్న వాళ్ళు అక్కడ వాళ్ళ స్థానికమైనటువంటి ఊర్లో జనాభా లెక్కలలో మరి నమోదు చేయించుకోవటం కోసం వాళ్ళు బయలుదేరి మరి ఏ స్వగ్రామాలకు వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఒకరోజు నేను రాజకుమారి 2010 సంవత్సరంలో మరి ఆమెకి జనాభా లెక్కల డ్యూటీ పడింది. అప్పుడు ఆమెకి సహకారంగా నేను కూడా మరి జనాభా లెక్కలకు వెళ్ళాను. అక్కడున్న రూల్స్ ప్రకారం ఇల్లు ఉండాలి. అమ్మా, జనాభా లెక్కలు తీయాలంటే ఏముండాలి? ఇల్లు ఉండాలి, మరి ఇంటి నెంబర్ ఉండాలి. ఇట్లాగా కొన్ని రూల్స్ ఉంటాయి జనాభా లెక్కలు తీసుకోవాలంటే. అయితే మేము అట్లా జనాభా లెక్కలు తీసుకుంటూ ఇప్పుడు ప్రస్తుతం మేము చిలకలూరుపేటలో ఎక్కడైతే ఉన్నాం సుబ్బయ్య తోటలో ఆ ప్రాంతంలో ఆమెకు డ్యూటీ పడింది. డ్యూటీ పడితే నేను జనాభా లెక్కల కోసం అడగపోతే ఒక ఖాళీ స్థలం ఉంది. ఖాళీ స్థలంలో డోర్ నెంబర్ ఉండిద్దా? ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఖాళీ స్థలం ఉంది, డోర్ నెంబర్ లేదు. ఇక్కడ జనాభా లెక్కలు రాయకూడదు. ఇల్లు ఉంటేనే జనాభా లెక్కలు రాయాలి దాని డోర్ నెంబర్ ప్రకారం. అయితే ఒక అతను కుర్చీ వేసుకొని కూర్చొని ఉన్నాడు అక్కడ ఖాళీ స్థలంలో. మేము ఇల్లు దాటి అవతల పోతా ఉన్నాం, ఖాళీ స్థలం దాటి. ఆయన పిలిచాడు, రాసుకోండి జనాభా లెక్కలు అన్నాడు. ఎందుకండి అంటే ఇదే మా ఇల్లు అన్నాడు. ఇక్కడ ఇల్లు లేదు కదండి, ఖాళీ స్థలం కదా అని నేను చెప్పా. కాదు ఇక్కడ మేము ఇల్లు కట్టబోతున్నాం, రాసుకో అన్నాడు. ఏమంటే రాయటం కుదరదండి, ఇది రూల్స్ ఒప్పుకోమంటే ఎవడో రూల్స్ పెట్టింది, ఫోన్ చేయమంటావా ఇప్పుడు ముఖ్యమంత్రికి అంటున్నాడు. ప్రియులారా, నువ్వు ఎవరికి ఫోన్ చేసినా కూడా అక్కడ ఇల్లు లేకపోతే రాయకూడదండి అని మేము చెబుతున్నాం, రాయాల్సిందే అంటున్నాడు. నేను కమిషనర్కి ఫోన్ చేస్తానంటున్నాడు, నేను వాళ్ళకి ఫోన్ చేస్తానంటున్నాడు. సరే చేయండి అంటే మేము పక్కింట్లో రాస్తామంటాం, ఒకవేళ ఫోన్ వస్తే మాకు తెచ్చేయండి అని చెప్పి పోయాం. అతను ఫోన్ తెచ్చి ఇచ్చింది లేదు, ఏమి లేదు. జనాభా లెక్కలు రాయాల్సిందే ఇప్పుడని కూర్చున్నాడు. ప్రియులారా, జనాభా లెక్కల కోసం ఎక్కడ వాళ్ళు అక్కడ స్వగ్రామాలకు వస్తూ ఉండగా మరియా యోసేపులు కూడా బెత్లెహేము గ్రామానికి సంబంధించిన వాళ్ళు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు జనాభా లెక్కలో రాయించుకోవటం కోసం బెత్లెహేము గ్రామానికి వాళ్ళు వచ్చారు. బెత్లెహేము గ్రామానికి వాళ్ళు వచ్చినప్పుడు
ఆ జనాభా లెక్కల్లో నోట్ చేయించుకోవటం కోసం బెత్లెహేము గ్రామానికి వాళ్ళు వచ్చారు. అయితే అప్పటికి ఆమె మరి గర్భవతిగా ఉండి కొన్ని రోజులు అక్కడ నివసించి, అంటే ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు ఆమెకు జన్మించిన తర్వాత బెత్లెహేములో కొన్ని రోజులు ఆమె అక్కడ నివసించి, ఆ యొక్క హేరోదు ఎప్పుడైతే 2 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళని చంపమని చెప్పి వెళ్ళాడో, చెప్పి ఆర్డర్ జారీ చేసేటప్పుడు ఐగుప్తుకు వాళ్ళు దేవదూత యొక్క ఆజ్ఞానుసారంగా ఐగుప్తుకు వాళ్ళు వెళ్ళినట్లుగా దేవుని వాక్యంలో మనకు కనబడుతోంది. బిగ్గరగా దేవుని స్తోత్రం చెప్పండి. అయితే ప్రియులారా, ఈ జనాభా లెక్కల ప్రతులు 1820వ సంవత్సరంలో జర్మన్ ఆర్కియాలజిస్ట్ అయినటువంటి ప్రొఫెసర్ రసన్ అనేటువంటి అతను, జర్మన్ ఆర్కియాలజిస్ట్ 1820వ సంవత్సరంలో ఈ కరపత్రాలను, ఈ జనాభా లెక్కలు రాసినటువంటి పెపైరస్ పత్రాలను కనిపెట్టాడు. కనిపెట్టి దాని మీద రాయబడిన భాష మీద పరిశోధన చేశాడు. ఆ కనిపెట్టిన తర్వాత దాని మీద రాయబడిన భాష మీద, డేటా మీద పరిశోధన చేశాడు మరొక శాస్త్రవేత్త, ఎరిక్ ది లిటిల్ అనేటువంటి జర్మన్ శాస్త్రవేత్త ఇంకొక ఆయన. దాని మీద పరిశోధన చేశారు. పరిశోధన చేస్తే అప్పుడు జనాభా లెక్కల్లో రాయబడినటువంటి వాళ్ళు ఎంతయ్యా ప్రపంచ జనాభా అంటే 42,33,000. ఎంతమంది అమ్మా? 42,33,000 మంది అప్పుడున్న జనాభా లెక్కలు. ఇప్పుడు ప్రపంచ జనాభా ఎంతండి? ఇప్పుడు దాదాపుగా 800 కోట్ల నుంచి 850 కోట్ల వరకు ఉన్నారు. అప్పుడు ప్రపంచ జనాభా 42,33,000 మాత్రమే. 42,33,000 అంటే ఒక చిన్నపాటి మరి పట్టణం అంతా, ఉదాహరణ విజయవాడ నగరం అంత ఉండొచ్చు నాకు తెలిసి. గుంటూరు కంటే ఎక్కువ విజయవాడ అంత, హైదరాబాదు కంటే తక్కువ. అక్కడ ఎంతమంది జనాభా నివసిస్తుంటారో విజయవాడలో అంతమంది జనాభా మాత్రమే ప్రపంచమంతా ఉన్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టినప్పుడు. అయితే ఈ పత్రాలను 1820వ సంవత్సరంలో జర్మన్ ఆర్కియాలజిస్ట్ అయినటువంటి రసన్ అనేటువంటి ప్రొఫెసర్ సైంటిస్ట్ కనిపెట్టాడు. అదే జర్మనీకి సంబంధించిన ఇంకొక శాస్త్రవేత్త ఎరిక్ ది లిటిల్ అనేటువంటి అతను మరి అందులో ఏమని రాస్తుందా అని చెప్పేసి పరిశోధన చేసి బయటకు తీశాడు. అందులో 42,33,000 మంది జనాభా లెక్కలు ఉన్నట్లుగా, అందులో ఇప్పుడు జనాభా లెక్కల వివరం ఎట్లుంటుందో తెలుసా? గుంటూరు జిల్లాలో జనం ఎంత అక్కడ ఉంటుంది, గుంటూరు జిల్లాలో చిలకలూరుపేట జనం ఎంత అక్కడ ఉంటుంది, చిలకలూరుపేట మరి సమీపంలో ఉన్న జాలాది అనే ఊర్లో జనం ఎంత అక్కడ డీటెయిల్స్ ఉంటాయి. ఎవరెవరి పేరు, ఏ ఇంటి నెంబర్లో ఎంతమంది నివసిస్తున్నారు అనేది ఇప్పుడు మన భారతదేశంలో కూడా ఆ డీటెయిల్స్ ఉంటాయి. అలాగే ఇన్ డీటెయిల్ పెపైరస్ ప్రతుల్లో బెత్లెహేము అనేటువంటి ప్రాంతంలో మరి నివసించినటువంటి జనాభా లెక్కలని వాళ్ళు మరి చూసినప్పుడు అక్కడ ఏమని రాయబడి ఉందంటే ఏయుసి, జాగ్రత్తగా వినండి, ఏయుసి అంటే అబూ ఊర్దో కోనే దీప్తా అనే ఒక హెబ్రీ లాంగ్వేజ్. ఏయుసి అబూ ఊర్దో కోనే దీప్తా అనేటువంటి ఒక పదము అక్కడ రాయబడింది. దాని అర్థం ఏంటంటే రోమా పట్టణ నిర్మాణము అనంతరము అని అర్థం. అంటే ఇప్పుడు మనం బీసీ ఏడి అని సంవత్సరాలు ఎట్లా చెబుతూ ఉంటామో వాళ్ళు రాసిన సంవత్సరాలకు సంబంధించిన లెక్కింపు ఏయుసి అబూ ఊర్దో కోనో దీప్తా అనేటువంటి పదమును ఉపయోగించారు. అంటే రోమా పట్టణ నిర్మాణాన్ని ప్రామాణికంగా తీసుకొని రోమా పట్టణం నిర్మించిన తరువాత అని దాని అర్థం. రోమా పట్టణాన్ని ప్రామాణికంగా ఎందుకు తీసుకున్నప్పుడు రోమా సామ్రాజ్యం పరిపాలన చేస్తుంది ప్రపంచాన్ని. కాబట్టి రోమా పట్టణం నిర్మించిన తర్వాత 754వ సంవత్సరము అప్పుడు లెక్కలు ఎట్లుండేయంటే రోమా పట్టణం నిర్మించిన తర్వాత, రోమా పట్టణం నిర్మించక మునుపు అనే లెక్కలు ఉండేవి. రోమా పట్టణం నిర్మించిన తర్వాత 754వ సంవత్సరము తివీత్ అనేటువంటి నెల 10వ తారీఖున బెత్లెహేము అనేటువంటి గ్రామంలో యూదా గోత్రానికి సంబంధించి దావీదు వంశములో
యోసేపు కన్య అయిన మరియలకు యేసుక్రీస్తు అనేటువంటి ఒక వ్యక్తి పుట్టాడని, ప్రియులారా, తివీత్ నెల 10వ తారీఖున AUC 754 అంటే రోమా పట్టణం కట్టబడిన తర్వాత 754వ సంవత్సరము తివీత్ నెల 10వ తేదీన యేసుక్రీస్తు అనేటువంటి ఒక వ్యక్తి మరియా యోసేపులకు పుట్టాడని, అతడు యూదా గోత్రానికి సంబంధించిన వాడని, దావీదు వంశీయుడని అక్కడ రాయబడి ఉండటం ఆ శాస్త్రవేత్త చూశాడు. ఎరిక్ ది లిటిల్ అతని పేరు. చూసి ప్రియులారా, ఈ విషయాన్ని పరిశోధన చేసి ఇప్పుడు మనం ఫాలో అవుతున్న క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండర్లో తివీస్ మాసము 10వ తారీఖు గ్రెగోరియన్ క్యాలెండర్లో ఏ తారీఖు అవుతుందని వాళ్ళు డేట్ వేసి మరి లెక్కలు వేసినప్పుడు అది ఎగ్జాక్ట్గా డిసెంబర్ 25వ తారీఖున అది సూచించింది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి ప్రియులారా, గట్టిగా చప్పట్లు కొట్టాలి. డిసెంబర్ 25వ తారీఖున అది సూచించింది. ఈ డిసెంబర్ 25వ తారీఖుని గురించి ఇంకొక నిరూపణ ఏమిటంటే, రోమా చక్రవర్తి అయినటువంటి కాన్స్టాంటైన్ నోపుల్ అనేటువంటి అతను 336వ సంవత్సరంలో మరి రోమియుల ఇష్టదైవమైనటువంటి వీనస్ అనేటువంటి దేవతను ఆరాధించే అలవాటు ఉన్నటువంటి కాన్స్టాంటైన్ నోపుల్ తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి తెలుసుకొని ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించి నా ఇష్టదైవమైనటువంటి యేసయ్యను నేను ఆరాధించుకోవాలని చెప్పేసి ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిశోధకులు, శాస్త్రులు అందరినీ పిలిపించి మరి లెక్కలు కట్టించి డిసెంబర్ 25వ తారీఖుని మరి యేసుక్రీస్తును ఆరాధించే దినముగా మరి ఏర్పాటు చేయాలని మరి ప్రకటించడం జరిగింది. ఈ రెండు కారణాలను బట్టి, శాస్త్రీయ ఆధారాలు ఉండటాన్ని బట్టి, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. అయితే ఈ రెండు ప్రధానమైన కారణాలను బట్టి డిసెంబర్ 25వ తారీఖు మనము క్రిస్మస్ అనేటువంటి పర్వదినాన్ని మనం జరుపుకుంటాం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం ప్రియులారా, బిగ్గరగా చప్పట్లు కొడదాం ప్రియులారా, గట్టిగా చప్పట్లు కొడదాం. యాక్చువల్గా మనము 25వ తారీఖు అనేది మనం జరుపుకుంటా ఉన్నాం, కానీ ఎందుకు జరుపుకుంటున్నాం అనేది మనకి ఎవరికి కూడా తెలియనటువంటి విషయము. నేను కూడా దాని గురించి ఎన్నో మరి విషయాలు నేను మరి వెతికినప్పుడు నేను తెలుసుకున్న సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. 25వ తారీఖు ఎంతమంది శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారంటే కారణం లేకుండా, ఆధారం లేకుండా జరుపుకోరు. కానీ వేరే గ్రంథాల్లో మనం చూస్తే, ఏ గ్రంథాలను చూసినా కూడా మహానుభావులు అనబడినటువంటి వారి పేర్లు మనకి కనబడతా ఉన్నాయి, కానీ ఎవరు ఎప్పుడు ఎక్కడ పుట్టారు అనే దానికి శాస్త్రీయమైన ఆధారాలు ఎక్కడా కూడా లేవు. ఇది నిజం. ఎవరు ఎప్పుడు ఎక్కడ పుట్టారు అంటానికి శాస్త్రీయమైన ఆధారం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ పుట్టారు అంటానికి శాస్త్రీయమైన ఆర్కియోలాజికల్ ప్రూఫ్స్ ఉన్నాయి. అందుకని వీళ్ళు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ పుట్టారు అని నిరూపిస్తున్నారు. కాబట్టి అసలు యేసుక్రీస్తు ప్రభు పుట్టలేదు అని మనం చెబుదామని వాళ్ళు ప్రయత్నం చేస్తే దానికి కూడా అడ్డం వచ్చింది ఒక పరిస్థితి. ఏంటంటే, మనం ప్రస్తుతం కలిగి ఉన్నటువంటి క్యాలెండర్ దానికి అడ్డం వచ్చింది. ఈ క్యాలెండర్లో మనం కలిగి ఉన్న ఈ సంవత్సరం ఏం సంవత్సరం చెప్పండి? 2023. ఇది ఏడు నుంచి వచ్చింది ఈ లెక్క అంటే యేసుక్రీస్తు ప్రభు పుట్టిన దగ్గర నుంచి ఈ లెక్క వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు జనాభా లెక్కల్లోనికి వచ్చాడు. ఎప్పుడు అంటే ఆయనకి నామకరణం చేసినటువంటి రోజున ఆయన జనాభా లెక్కల్లోకి వచ్చాడు. సున్నతి నామకరణం ఒకే రోజు చేయబడింది. అంటే ఇప్పుడు మనం నామకరణం అని అంటూ ఉన్నాము. సున్నతి చేయబడినటువంటి రోజున ఆయన జనాభా లెక్కల్లోకి వచ్చాడు. అది ఆయన పుట్టిన తర్వాత 8వ రోజు అని బైబిల్ చెబుతుంది. అంటే ఇప్పుడు 8వ రోజు మనం 25 దగ్గర నుంచి మనం లెక్కేస్తే 8వ రోజు అంటే జనవరి 1 వస్తుంది. అలా జనవరి 1 దగ్గర నుంచి ఆయన జనాభా లెక్కల్లోకి వచ్చాడు. కాబట్టి జనవరి 1 దగ్గర నుంచి సంవత్సరాలను మనం కొలవాలి, మెజర్ చేయాలి అని క్యాలెండర్ను ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్తలు, మ్యాథమెటిషియన్స్ మరి నిర్ణయించారు. అక్కడి నుంచి లెక్కలు వేశారు. ప్రియులారా, ఇప్పుడు
ఇప్పుడు మనం ఏడి 2023లో ఉన్నాం. ఏడి అంటే అన్నా డోమిని అని అర్థం. అన్నా డోమిని అంటే ద ఇయర్ ఆఫ్ లార్డ్ అని అర్థం. అంటే ప్రభువు సంవత్సరము. చెప్పండి ఏంటమ్మది? ప్రభువు సంవత్సరం. అంటే ప్రభువు సంవత్సరం అంటే అర్థం ఏంటి? ప్రభువు పుట్టిన సంవత్సరం దగ్గర నుంచి అని. ఏడి 2023 అంటే ఇప్పుడు మనం బ్రతుకుతున్న ఈ సంవత్సరము ప్రభువు పుట్టిన సంవత్సరం దగ్గర నుంచి 2023వ సంవత్సరంలో మనం ఉన్నామని అర్థం. ఏడి అంటే అర్థం ఏంటంటే ప్రభువు పుట్టిన దగ్గర నుంచి 2023లో మనం ఉన్నాం. ప్రభువు పుట్టిన దగ్గర నుంచి నెక్స్ట్ ఇయర్లో పోతే 2024 అని అర్థం. ఏడి 2023, ఏడి 2024 ఈ పదాలని ఇప్పుడిప్పుడు పుట్టుకొచ్చినటువంటి మతోన్మాదులు తీసేయగలరా? క్యాలెండర్ని మార్చగలరా? కొంతమంది ఆ ప్రయత్నం కూడా చేశారు. క్యాలెండర్ని అసలు తీసేసి ఇది క్రీస్తు యుగం కాదు, శాలివాహన యుగంగా మారుద్దామని ప్రయత్నం చేశారు. అలా శాలివాహన యుగానికి మనం కనుక పోయామంటే ప్రభుత్వ లెక్కల్లో శాలివాహన యుగానికి సంవత్సరాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? కాబట్టి సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయిపోద్ది. అందుకని ఏమి చేయలేక, చరిత్రలో ఉన్నటువంటి నగ్న సత్యాలను మార్చలేక, ద్వేషాన్ని, అసూయను క్రీస్తు మీద వెళ్ళగక్కుతూ ఏమి చేయలేక ప్రియులార బలప్రయోగం చేస్తూ మందిరాలను కూల్చివేసే పని, ప్రియులార పరిచర్యలను ఆపివేసే పని, ప్రియులార దేవుని సేవకుల మీద దాడి చేసే పని, అన్ని పనులు చేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఆర్కియలాజికల్ అండ్ హిస్టారికల్ ప్రూఫ్స్ దేనికైతే ఉన్నాయి వాటిని ఎవరు మార్చలేరు. ఇప్పుడు ఈ పెపైరస్ అనేటువంటి పత్రాలు, యేసుక్రీస్తు ప్రభు ఉన్న జన్మ గురించి రాయబడినటువంటి జనాభా లెక్కల పత్రాలు జర్మన్ మ్యూజియంలో ఇప్పటికి కూడా ఉన్నాయని మనం తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. 2 చేతులైతే దేవుని స్తోత్రం చెబుదాం. ఎర్ర సముద్రం చీలిపోయినప్పుడు ఐగుప్తు మరి రథాలన్నీ ఎర్ర సముద్రంలో ఇరుక్కుపోయినవి, వాటికి సంబంధించిన అవశేషాలన్నీ కూడా ఈజిప్ట్ మ్యూజియంలో ఇప్పుడు కూడా ఉన్నాయి. ఆయన పుట్టినప్పుడు రాయబడిన జనాభా లెక్కల పత్రాలు ఇప్పుడు కూడా జర్మన్ మ్యూజియంలో ఉన్నాయి. ప్రియులారా, ఎక్కడ చూసినా కూడా బైబిల్లో కనబడుతున్న ప్రతి విషయానికి ఆధారాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అందుకనే ప్రపంచం అంతా కూడా యేసుక్రీస్తును వెతుకుతూ ఉంది. యేసుక్రీస్తు వెనకాల వెళుతూ ఉంది. ఆయన కలుసుకోవాలని, ఆయన్ని చేరుకోవాలని ప్రపంచమంతా వేగంగా ప్రయాణం చేస్తూ ఉంది దేవుని వాక్య సహాయంతో. బిగ్గరగా దేవుని స్తోత్రం చెబుదాం ప్రియులారా. ఎవరి యేసు తెలుసా నీకు? సర్వశరీరులకు దేవుడు. ఎవరి యేసు తెలుసా నీకు? సర్వశరీరులకు దేవుడు. సర్వభూమికి రాజు ఇతడు, సర్వమానవాళి రక్షకుడు. సర్వభూమికి రాజు ఇతడు, సర్వమానవాళి రక్షకుడు. ఎవరి యేసు తెలుసా నీకు? సర్వశరీరులకు దేవుడు. చప్పట్లు కొడదాం ప్రియులారా. చప్పట్లు కొడదాం. పాట రాయలేదు, స్వరము కూర్చలేదు, పుస్తకాలు ముద్రించలేదు. పాట రాయలేదు, స్వరము కూర్చలేదు, పుస్తకాలు ముద్రించలేదు. అయినా యేసు పైన రాయబడిన గ్రంథాలెన్నో, అయినా యేసు పైన రాయబడిన గ్రంథాలెన్నో. ఈయన గూర్చి ఆలపించే కీర్తనలెన్నెన్నో, ఈయన గూర్చి ఆలపించే కీర్తనలెన్నెన్నో. ఎవరి యేసు తెలుసా నీకు? సర్వశరీరులకు దేవుడు.
ఎవరి యేసు తెలుసా నీకు? సర్వ శరీరులకు దేవుడు, సర్వభూమికి రాజు ఇతడు, సర్వమానవాళి రక్షకుడు, సర్వభూమికి రాజు ఇతడు, సర్వమానవాళి రక్షకుడు. ఎవరి యేసు తెలుసా నీకు? సర్వ శరీరులకు దేవుడు. విద్యావేత్త కాదో, బడులు కట్టాలేదో, వైద్య శాస్త్రం పఠించాలేదో. విద్యావేత్త కాదో, బడులు కట్టాలేదో, వైద్య శాస్త్రం పఠించాలేదో. అయినా యేసు ద్వారా బాగుపడిన హృదయాలెన్నో, అయినా యేసు ద్వారా బాగుపడిన హృదయాలెన్నో. ఈయన గూర్చి బోధించే విద్యాశాలలెన్నెన్నో, ఈయన గూర్చి బోధించే విద్యాశాలలెన్నెన్నో. ఎవరి యేసు తెలుసా నీకు? సర్వ శరీరులకు దేవుడు. ఎవరి యేసు తెలుసా నీకు? సర్వ శరీరులకు దేవుడు, సర్వభూమికి రాజు ఇతడు, సర్వమానవాళి రక్షకుడు, సర్వభూమికి రాజు ఇతడు, సర్వమానవాళి రక్షకుడు. ఎవరి యేసు తెలుసా నీకు? సర్వ శరీరులకు దేవుడు, సర్వ శరీరులకు దేవుడు, సర్వ శరీరులకు దేవుడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మను గురించి, యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మను గురించి ప్రియులారా ఎన్నో ఆధారాలు కనిపెట్టారు. అందుకనే శాస్త్రవేత్తలందరూ ఆయన్నే నమ్ముకున్నారు. ఈరోజు మనం నక్షత్రాలు పెడతా ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా మనకి నక్షత్రాలు కనబడుతూ ఉన్నాయి. ఈ నక్షత్రము మరి ఆయన పుట్టినప్పుడు నక్షత్రం ఒకటి ఆకాశంలో వచ్చిందని బైబిల్లో రాయబడి ఉంది. అందుకనే నక్షత్రాలు మనం పెడతా ఉన్నాం. అయితే దేవుని మహాకృపను బట్టి దానికి కూడా మనము రాజకీయ రంగులతో పెడుతున్నాం. రాజకీయ రంగులతో నక్షత్రాలు పెట్టేవాళ్ళు, ప్రియులారా దాన్ని ప్రతిబింబింపజేసేవాళ్ళు, దేవుడికి కూడా దాన్ని ఆపాదించేవాళ్ళు. అదంతా శాపాన్ని సూచిస్తుంది. నువ్వు నక్షత్రం, దేవుడు పుట్టినప్పుడు, యేసయ్య పుట్టినప్పుడు నక్షత్రం ఒకటి ఆకాశంలో వెలిసింది కాబట్టి దాన్ని పెట్టాలి. దానికి రాజకీయాన్ని అప్లై చేయకూడదు. నా ప్రియ స్నేహితులారా, ఈ నక్షత్రాన్ని గురించి కూడా 1627 సంవత్సరంలో జోహన్నెస్ కెప్లర్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ నక్షత్రం పుట్టిందని, ఈ నక్షత్రము మార్స్, జూపిటర్, సాటర్న్ అనేటువంటి 3 గ్రహాలు ఒకే కక్షలోకి వచ్చి ఈ నక్షత్రం వెలిసిందని, ప్రియులారా ఆ నక్షత్రమే జ్ఞానులకు దారి చూపించి యేసయ్య ఉన్నటువంటి ఇంటి దగ్గరికి తీసుకొచ్చిందని ప్రియులారా జోహన్నెస్ కెప్లర్ అనేటువంటి ఆయన 1627 సంవత్సరంలో నిరూపించాడు. తర్వాత ప్రియులారా నక్షత్రము పుట్టిందని శాస్త్రీయ ఆధారం ఉంది, యేసయ్య పుట్టాడని శాస్త్రీయ ఆధారం ఉంది, జ్ఞానులు వచ్చారు అనే శాస్త్రీయ ఆధారము కూడా ఉంది.
ఈ జ్ఞానులు ఎవరయ్యా అని, ఈ జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ జ్ఞానులు గురించి పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త 3 జ్ఞానుల పేర్లతో సహా వివరించి చెప్పాడు ప్రపంచానికి. బెల్షాజర్ అనేటువంటి ఆయన అరేబియా దేశం నుంచి, మిల్కాయిస్ అనేటువంటి ఆయన పర్షియా దేశం నుంచి, జాస్ఫర్ అనేటువంటి ఆయన ఇండియా దేశం నుంచి ఆ రోజు జ్ఞానులుగా మరి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన ఆరాధించారని శాస్త్రవేత్తలు నిరూపించారు. ఆ రోజుల్లో 3 ఖండాలు మాత్రమే ఉన్నాయి. ఐరోపా, ఆసియా, ఆఫ్రికా ఖండాలు. 3 ఖండాల నుంచి శాస్త్రవేత్తలు, ఈ యొక్క జ్ఞానులు, నక్షత్ర ఖగోళ శాస్త్రవేత్తలు వచ్చినట్లుగా మరి నిరూపించడం జరిగింది. వాళ్ళ 3 పేర్లతో సహా చరిత్రలో చెప్పబడి ఉంది. కాబట్టి ఏ విషయాన్ని కూడా, యేసుక్రీస్తు ప్రభువుకు సంబంధించిన ఏ విషయాన్ని కూడా తీసివేయటానికి వీలు లేకుండా శాస్త్రీయమైనటువంటి ఆధారాలతో శాస్త్రవేత్తలు నిరూపించి అక్కడ పెట్టారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దైవత్వాన్ని కానీ, ఆయన యొక్క ఔన్నత్యాన్ని కానీ, ఆయన యొక్క పుట్టుకను కానీ కాదు అనటానికి వీలు లేని విధముగా ప్రియులారా అన్ని ఆధారాలతో పరిశుద్ధాత్మ దేవుడు అన్నీ కూడా సిద్ధపరిచి ఈరోజు రుజువులను ప్రపంచం ఎదుట ఉంచేటట్లుగా దేవుడు వాళ్ళను వాడుకున్నాడు. చప్పటి కొట్టి దేవుని మహిమపరచని గట్టి కొట్టాలి. దేవుడు ఊరికనే ఏది ఎవరు నమ్మరు కదండి. ఈరోజు భారతదేశాన్ని నడిపించిన, జాతిని నడిపించిన పూర్వీకులు ఎందరో, దేశాన్ని నడిపించిన నాయకులు ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముకున్న వాళ్ళు, దేశాన్ని నడిపించిన నాయకులు. ప్రియులారా మరి స్వర్గీయ ఇందిరాగాంధీ మేడం గారు ప్రతిరోజు బైబిల్ చదువుకునేవారట. ప్రియులారా మరి ఆ యొక్క గాంధీస్ ఫ్యామిలీ బైబిల్ని ఫాలో అవుతున్నటువంటి ఫ్యామిలీస్గా మరి మనం గమనించవచ్చు. దేశాన్ని నడిపించిన నాయకులు, జాతిని నడిపించినటువంటి వాళ్ళు దేవుని వాక్యాన్ని ప్రియులారా చదువుకునేటువంటి వాళ్ళే. అహింస అనేటువంటి నినాదాన్ని బైబిల్లో నుంచి, యేసుక్రీస్తు ప్రభు బోధల్లో నుంచి ప్రియులారా మరి గాంధీజీ తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హింస అనే పదం కాదు, అహింస అనేటువంటి పదం బైబిల్లో నుంచి తీసుకున్నాడు. కాబట్టి ఏది కూడా తీసేయడానికి వీల్లేదు. ఈరోజు ఈ క్రిస్మస్ మనం ఇంత వైభవంగా, ఇంత మరి గంభీరంగా మనం జరుపుకోవటానికి అన్ని ఆధారాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉంచాడు. అందుకనే ఈ క్రిస్మస్ సంబరాలు, సంతోషాలు ప్రపంచంలో ఎక్కడ చూసినా మనకు కనబడతా ఉన్నాయి ప్రియులారా. అయితే ఈరోజు నేను కొద్ది నిమిషాల్లో నేను ముగించబోతూ ఈ మాటలు చెబుతూ ఉన్నాను. ఏంటంటే ఈ క్రిస్మస్ రోజు, ఈ క్రిస్మస్ అనేటువంటి ఆ సమయాన్ని, అమ్మ ఇంజిన్ ఆపేసి కొద్దిసేపు తర్వాత పెట్టండి. ఈ క్రిస్మస్ అనేటువంటి ఆ యొక్క పండుగని మనం దేనికి వాడుతున్నాం? ఇంత పరిశోధనలో ఇంత కనిపెట్టి ఈ పండుగను మనకి ఇచ్చింది ఎందుకు? ఈరోజు క్రిస్మస్ పండుగ మనోళ్ళు ఎట్లా చేస్తున్నారండి? క్రిస్మస్ సందర్భంగా డ్యాన్స్ బేబీ డ్యాన్సు. క్రిస్మస్ సందర్భంగా ఏం చేస్తున్నారమ్మా? డ్యాన్స్ బేబీ డ్యాన్స్. క్రిస్మస్ సందర్భంగా మరి ఏంటి డ్రామాలు. క్రిస్మస్ సందర్భంగా ప్రియులారా ఎన్నో మరి పోటీలు. క్రిస్మస్ సందర్భముగా మరి ఏదో ఒక విధంగా సొంత ఆనందానికి అవసరమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. క్రిస్మస్ సందర్భముగా మరి మందు తాగేటువంటి వాళ్ళు, క్రిస్మస్ సందర్భముగా మరి ప్రియులారా మరి పండుగలు ఆచరించేవాళ్ళు, క్రిస్మస్ సందర్భంగా భోజనాలు సిద్ధపరచుకునేవాళ్ళు, క్రిస్మస్ సందర్భముగా వస్త్రాలను సిద్ధపరచుకునేవాళ్ళు, క్రిస్మస్ సందర్భముగా మరి పిండి వంటలు సిద్ధపరచుకోవటం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. మంచిదే, అవన్నీ మంచియే. అయితే ఈ క్రిస్మస్ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అని చెబుతున్న ఈ క్రిస్మస్ నిన్ను ఆనందంగా ఉంచడానికే. నువ్వు ఆనందంగా ఉండటం తప్పని నేను చెప్పట్లేదు. ఎందుకంటే క్రిస్మస్లో ఆనందము కూడా ఉంది. అదే బైబిల్లో 2:10 లోకాలు రాయబడి ఉంది. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం. అంటే క్రిస్మస్లో ఆనందం కూడా ఉంది. క్రిస్మస్లో ఏముంది? సంతోషం ఉంది, ఆనందము కూడా ఉంది. అయితే ఏ ఆనందం అది? నువ్వు అనుకునేటువంటి ఆనందం కాదు. క్రిస్మస్లో సంతోషం కూడా ఉంది. భోజనం చేసి సంతోషించు, తప్పు కాదు. నూతన వస్త్రాలు ధరించి సంతోషించు, తప్పు కాదు.
ప్రియులారా, స్నేహితులతో ఆనందించు తప్పు కాదు, బహుమానాలు ఇచ్చుకొని ఆనందించు తప్పు కాదు, బహుమానాలు తీసుకొని ఆనందించు తప్పు కాదు. అయితే దీన్ని అపవిత్రమైన వాటికి ఉపయోగించకూడదు, రాజకీయానికి ఉపయోగించకూడదు, పాపానికి ఉపయోగించకూడదు, స్వార్థానికి ఉపయోగించకూడదు, నామకార్థంగా దీన్ని మనం చేయకూడదు. ప్రియులారా, ఇప్పుడు మామూలుగా క్రిస్మస్ సందర్భంగా క్యారల్స్ అంటారు చూడండి. క్యారల్స్ అనే మాట ఎప్పుడైనా విన్నారు మీరు? క్యారల్స్ క్యారల్స్ అంటే ఏంటి చెప్పండి? క్యారల్స్ అంటే పాడుకుంటూ పోతుంది. నా చిన్నప్పుడు మన వాళ్ళు కొంతమంది అచ్చాహే చరాహే అంట తిరుగుతుండేవాళ్ళు. ఇప్పుడు కూడానా ఈ క్యారల్స్ ఏంటంటే, మరి దేవదూతలు మరి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని పాడారు చూడండి. ఆ పాటను సూచిస్తున్నాయి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి ప్రియులారా, గట్టిగా చప్పట్లు కొట్టాలి. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద ఆయన ఇష్టులకే సమాధానం. సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమ, భూమి మీద ఆయన ఇష్టులకే సమాధానం. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవునది సంతోషకరమైన సువర్తమానమిదే. పరలోక దూతాళి స్తోత్రగానమిదే, పరలోక దూతావళి స్తోత్రగానమిదే. లోకమా ఇది గని వినవా, ప్రభు యేసుని జన్మ సువార్త, ఇలా నీతి సూర్యోదయమే. రారాజు యేసుని మహిమ, ప్రతి వారికి జీవజలమే. లోకమా ఇది గని వినవా, దేవుడు లోకమునెంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారునిచ్చాడు. దేవుడు లోకమునెంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారునిచ్చాడు. కన్నెమేరికి పుట్టిన యేసే పాప విమోచకుడు. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసముంచెదరో నశించక నిత్య జీవం నిజముగా పొందెదరు. లోకమా ఇది గని వినవా, ప్రభు యేసుని జన్మ సువార్త, ఇలా నీతి సూర్యోదయమే. రారాజు యేసుని మహిమ, ప్రతి వారికి జీవజలమే. లోకమా ఇది గని వినవా, సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమ, భూమి మీద ఆయన ఇష్టులకే సమాధానం. సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమ, భూమి మీద ఆయన ఇష్టులకే సమాధానం. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవునది సంతోషకరమైన సువర్తమానమిదే. పరలోక దూతాళి స్తోత్రగానమిదే, పరలోక దూతాళి స్తోత్రగానమిదే. లోకమా ఇది గని వినవా, లోకమా ఇది గని వినవా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం అందరం పండగ చేసుకోవటం తప్పు కాదు, మంచిదే. సంతోషంగా ఉండటం మంచిదే, ఆహారము తినటం మంచిదే, కానుకలు ఇచ్చుకోవటం మంచిదే, ఆనందించటం మంచిదే, సంబరాలు చేసుకోవటం మంచిదే. అయితే అందులో అపవిత్రత ఉండకూడదు. అందులో ఏముండకూడదు చెప్పండి? అపవిత్రత ఉండకూడదు. ప్రియులారా, లోక సంబంధమైనటువంటి విధానం ఉండకూడదు. అందులో డ్రింకింగ్ ఉండకూడదు. ఏముండకూడదు చెప్పండి? అందులో ఏముండకూడదు? డ్రింకింగ్ ఉండకూడదు. అయితే చాలామంది పండుగ కోసం ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. ఎందుకు? ఆ రోజు స్వేచ్ఛ. ఎందుకు?
ఎంతైనా తాగొచ్చు, విడిగా తాగితే అడుగుతున్నారు ఇంట్లో వాళ్ళు. అందుకని ఆ రోజు మాత్రం వదిలేస్తారని ఎదురు చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంట్లో మరి ఎవరు అడగకపోతే మాత్రం త్రాగుడు అని పురుషుల్లో పెరిగిపోతాను. అడగటం మంచిదే, కాకపోతే ఇంట్లో అడిగేటప్పుడు జాగ్రత్తగా అడగాలి. కొంచెం అడుగుతారనే భయం ఉండాలి. ఇంట్లో వాళ్ళు అడుగుతారు, నేను లేటుగా వెళ్ళినా తాగి వెళ్ళినా ఇంట్లో వాళ్ళు అడుగుతారనే భయం అయితే ఉండాలి. అయితే ఈ పండుగ కోసం కొంతమంది ఎదురు చూసేది ఎందుకంటే ఆ రోజు మరి దీనికోసం చాలా స్వేచ్ఛ వచ్చేసింది, నేను తాగేసి మరి ఎంజాయ్ చేయొచ్చు అని కొంతమంది ఎదురు చూస్తారు. యేసన్న గారి దగ్గరికి ఒకసారి ఒక ఆమె వచ్చింది, అయ్యా మా వారి కోసం ప్రార్థన చేయండి అంది. ఎందుకయ్యా అంటే, తెగ తాగుతున్నాడయ్యా, తాగుబోతోడుతో నేను ఉండలేకపోతున్నాను అని చెప్పింది. ఆ రోజు క్రిస్మస్ రోజు. అయితే ఆయన అంటున్నాడు కదా, సరే అమ్మా మీ ఆయన కోసం నేను ప్రార్థన చేస్తానని యేసన్న గారు చెప్పాడు. ఆ పక్కనే ఆయన కూడా మందిరానికి వచ్చాడు. అక్కడ ఒక ఒప్పందం జరిగింది, నేను ఇప్పుడు నువ్వు పిలిస్తే మందిరానికి వస్తాను, సాయంత్రం నేను తాగటానికి పోతే నువ్వు నన్ను అడగకూడదు, అది ఒప్పందం. పొద్దున పూట నేను నీతో పాటు మందిరానికి వస్తాను, సాయంత్రం పూట నేను తాగడానికి వెళ్ళినప్పుడు మాత్రం నన్ను అడగకూడదు అంటే సరే అని చెప్పి తీసుకొచ్చింది ప్రార్థన చేపిద్దామని. అప్పుడు ఆయన అంటున్నాడు కదా, యేసన్న గారు ఎందుకయ్యా అలా తాగుతున్నావంట, ఇంట్లో ఎందుకు ఆ డబ్బులన్నీ పాడు చేసుకోవటం ఎందుకు, ఆరోగ్యం పాడు చేసుకోవటం ఎందుకని అంటే ఆయన అంటున్నాడు కదా, యేసన్న గారు పండగ పూట కూడా తాగకూడదు అంటండి అంటున్నాడు. పండగ పూట కూడా తాగకూడదా అంటున్నాడు. పండగ పూట పండగని కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఈరోజు ఆ తారీఖు ఎప్పుడు వచ్చిందని చూసేవాళ్ళు ఉంటారు. పొద్దున్న నుంచి రౌండ్ల మీద రౌండ్లు వేయొచ్చు అని, రౌండ్ల మీద రౌండ్లు వేయొచ్చు, 7 నుంచి 6 దాకా తిరగవచ్చు. మధ్యలో ఎక్కడైనా ఉన్నారేమో నాకు తెలియదు, ఇక్కడి నుంచి అక్కడ దాకా మరి వెళ్ళొచ్చు, మధ్యలో ఎక్కడన్నా ఉన్నారేమో తెలియదు, ఉన్నారేమో మరి నాకు తెలియదు, వాళ్ళని ఉద్దేశించి నేనేమంటలా. అక్కడ దాకా పోయేది ఎందుకు నాయనా, నీకు ఎనర్జీ వేస్ట్ అని మధ్యలో ఎవరన్నా ఓపెన్ చేసారేమో నాకు తెలియదు, వైన్ షాపులు ఎవరన్నా ఓపెన్ చేస్తే వాళ్ళని ఉద్దేశించి నేనేమంటలేదు. కానీ నాకు తెలిసి మాత్రం అక్కడి నుంచి ఆడదాకా నడుచుకుంటూ పోయేవాళ్ళు, రౌండ్ మీద రౌండ్లు వేసి మధ్యలో కాలంలో పడి లేచి ఇంటికి వెళ్తూ ఉండేసరికి క్రిస్మస్ రోజు అయిపోయేది. ఈ దరి నుంచి ఆ దరిగిపోయేసరికి ప్రియులారా, 2 స్నేహితులు ఉన్నారంట, వాళ్ళకి తాగుడంటే చాలా ఇష్టం, ప్రాణ స్నేహితులు. కలిసి భోజనం చేస్తారు, కలిసి తాగుతారు. రోజు కొట్టు దగ్గరికి వెళ్ళి తాగేసి కలిసి ఒకరోజు ఏం చేశారంటే బాగా ఎక్కువైపోయిందంట. ఎక్కువైపోయేసరికి ఒకడు అన్నాడంట, అరే నీకు చాలా ఎక్కువైంది, నువ్వు ఒక్కడ ఇంటికి వెళ్ళలేవు, నేను వచ్చి నిన్ను వదిలిపెడతాను రా అన్నాడంట. సరేనా వదిలిపెట్టని చెప్పాడంట. ఇద్దరు బాగా తాగారు కదా, వాడిని వదిలిపెట్టడానికి పోయాడు. వాడి ఇంటికాడికి బాగానే వాడు అన్నాడంట, ప్రాణ స్నేహితులు అని చెప్పాను కదా, ఒరే నువ్వు అక్కడ పెట్టబోతావు, నేను నిన్ను వదిలిపెడతాను రా అన్నాడంట. వీళ్ళ ఇంటికాడికి వాడు వచ్చాడు. ఇటు రాగానే మళ్ళీ వాడు ప్రాణ స్నేహితుడు, ఒరే నువ్వు అక్కడ పెట్టబోతావురా, నేను నిన్ను వదిలిపెడతాను అన్నాడంట. అలా తెల్లారుదలు రెయ్యింబావులు తిరుగుతున్నారంట. ఇది తాగుడు వెర్రి ఆత్మ ఇది. అప్పుడు ఎన్ డానియల్ అయ్య గారని ఆ ప్రాంతానికి ఎల్ఈఎఫ్ వ్యవస్థాపకులైన ఎన్ డానియల్ గారు ఆ ప్రాంతానికి వెళ్తే, అయ్యా మా ఆయనలకి వెర్రి ఆత్మ పట్టింది, వెర్రి ఆత్మ బట్టి రేతులు నిద్రపోకుండా ఒకరిని వదిలిపెట్టడానికి ఒకటి తిరుగుతున్నారయ్యా అని చెప్తున్నారంట. చెప్పినప్పుడు ఆయన చేతి నుంచి ప్రార్థించగానే ఆ వెర్రి ఆత్మలు వాళ్ళలో నుంచి వెళ్ళిపోయినాయి. చప్పలు కూడా దేవుని మహిమపరచండి ప్రియులారా. అలాంటి ప్రాణ స్నేహితులు ఎవరైనా క్రిస్మస్ కోసం ఎదురు చూస్తున్నారా మనోళ్ళు, నాకు తెలియదు, వాళ్ళని ఉద్దేశించి నేనేం చెప్పట్లా. కొంతమంది పండుగ కోసం అదే ఎదురు చూస్తూ ఉంటారు, కొంతమంది పండుగలో హడావుడి చేయటం కోసం ఎదురు చూస్తూ ఉంటారు, పండుగలో ఏదో వాళ్ళ ఉద్దేశాలను చేయటం కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఊరేగింపుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కొంతమంది కొన్నింటి కోసం ఎందుకు ఎదురు చూస్తారు, వాళ్ళ స్వార్థం ఏదో ఉంటుంది కానీ దేవుడు అనే ఆలోచన ఉండదు. ప్రియులారా, ఈ క్రిస్మస్ ఇన్ని ఆధారాలతో నీ కళ్ళ ముందు కనబడుతోంది కదా, నువ్వు సంతోషంగా ఉండమనే కదా దేవుడు చెప్పింది, మహా సంతోషకరమైన సువర్తమానం అనే కదా. ఆ సంతోషము ఎలా వచ్చింది, నువ్వు అనుకున్న సంతోషం కాదు. ఈ సంతోషం ఏ సంతోషం అంటే నిన్ను పాపం నుంచి విడిపించటం వల్ల కలిగే సంతోషం. అది చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి ప్రియులారా. దేంట్లో నుంచి, నిన్ను పాపము నుంచి విడిపించటం ద్వారా కలిగే సంతోషం గురించి నీకు తెలీదు. అది చెప్పనసక్యమును మహిమాయుక్తమైన సంతోషం. బైబిల్ చెబుతోంది ఆ సంతోషాన్ని గురించి చెప్పటానికి వీల్లేదు.
చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషమని పేతురు పత్రికలో రాయబడి ఉంది. భక్సింగ్ గారిని అడిగారంట, కోట్ల రూపాయలు నువ్వు వదిలేసి నువ్వు యేసుక్రీస్తు కావాలని ఎందుకు పోయావురా? కోట్ల రూపాయల్లో ఉన్న సంతోషం నీకు అక్కడ ఉందా అని వాళ్ళ బంధువులు అడిగితే ఉంది అని చెప్పాడంట. ఏంటి ఆ సంతోషం అంటే చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం అన్నాడంట. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి ప్రియులారా. చూడండి, దేవుల్లో పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత నీకు కలిగే ఆ సంతోషం, పాపము నుంచి కడగబడిన తర్వాత నీకు కలిగే ఆ సంతోషం, పాపాన్ని మానుకొని పాపం విషయంలో ప్రక్షాళన జరిగిన తర్వాత నీకు కలిగేటువంటి ఆ సంతోషం నువ్వు తాగినప్పుడు ఉండదు, పాపం చేసేటప్పుడు ఉండదు. ప్రియులారా, ఒక ఆత్మీయుడు పాపాన్ని తప్పించుకున్నప్పుడు సంతోషపడతాడు, ఒక శరీర సంబంధి పాపాన్ని చేసినప్పుడు సంతోషపడతాడు. నువ్వు ఏ సంతోషాన్ని కోరుకుంటున్నావు? ఈ పండుగను ఆధారం చేసుకొని పాపాన్ని ప్రేరేపిస్తున్నావా? పాపములో ఉంటున్నావా? నామకార్థుడుగా ఈ పండుగ చేస్తున్నావా? జాగ్రత్త. ఈ క్రిస్మస్ యేసుక్రీస్తు ప్రభువు నీ కోసం ఈ లోకానికి వచ్చాడు. నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇది జరుపుకొని వదిలేసే పండుగ కాదు. ఈ రక్షణ నువ్వు పొందాలనే ఉద్దేశంతో ఈ క్రిస్మస్ కార్యక్రమాలు నీ కళ్ళకు కనబడేటట్టుగా దేవుడు చేస్తున్నాడు. ఈ క్రిస్మస్ కార్యక్రమాలు ఎందుకు నీ కళ్ళకు కనపడుతున్నాయి అంటే, ఒరే నేను నీకోసమే వచ్చాను రా, ఒరే నేను నీకోసమే వచ్చాను రా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను రా, అమ్మా నేను నీకోసమే వచ్చాను, నేను నిన్ను ప్రేమిస్తున్నానమ్మా అని దేవుడు నీ అంతరంగాన్ని ప్రేరేపించడానికి ఈ క్రిస్మస్ కార్యక్రమాలు నీకు కనబడేటట్టు చేస్తున్నాడు. ఇది ఎగిరి సంతోషించడానికి కాదు, ఇది గంతులు వేయటానికి కాదు, ఇది నిన్ను రక్షించడం కోసం ఈ క్రిస్మస్ అనే దాన్ని దేవుడు మరి ఉపయోగించాడు. కాబట్టి నా ప్రియులారా, ఈరోజు నువ్వు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు గ్రహించు. ఇన్ని విధాలుగా దేవుడు మన ఎదురుగా ఎందుకు ఉంచాడంటే, నీ జీవితంలోకి యేసుక్రీస్తు ప్రభు రావాలని, నిన్ను పాపము నుంచి విడిపించి పరిశుద్ధపరచాలని, నిన్ను రక్షించాలని, యేసుక్రీస్తు ప్రభువులో మరలా నువ్వు నూతనంగా జన్మింపజేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రియులారా ప్రభు నీకు ఈ సెమీ క్రిస్మస్ కార్యక్రమాలన్నీ కనబడేటట్టు చేస్తున్నాడు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. నా యొక్క సందేశం అయిపోయింది. అయితే ప్రియులారా, ఒక మాట ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు నీ జ్ఞానులు కలుసుకున్నప్పుడు ఆయన ఒక ఇంట్లో ఉన్నాడనే విషయం మనకు అక్కడ కనబడుతుంది. ఎక్కడున్నాడమ్మా చెప్పండి? ఆయన ఒక ఇంటిలో, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి అనే మాట మనకు కనబడిద్ది. ఇంటి లోపలికి వచ్చి ప్రియులారా ఆయన ఆరాధించినట్లుగా మనము మత్తయి సువార్తలో, లూకా సువార్తలో మనం చూస్తాం. అయితే ఆ ఇంటి యజమానుడు ఒక ఇల్లు ఉందంట. ఆ ఇంటి యజమానుడంట ప్రియులారా ఆ రోజుల్లో వాళ్ళకి ఇల్లు అద్దెకి ఇచ్చాడంట. ఇల్లు ఎవరికి ఇచ్చాడు చెప్పండి? అద్దెకి ఇచ్చాడు. అద్దెకి ఇచ్చినప్పుడు ఆయన చెప్పాడు ఏమని అంటే, అయ్యా నేను వడ్రంగి పని చేస్తాను, నేను ఏదో ఒక విధంగా నీ అద్దె తీరుస్తానయ్యా, దయచేసి నాకు అద్దెకు ఒక ఇల్లు ఇవ్వయ్యా అని చెప్పేసి ఆ యొక్క యోసేపు మరియలు ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన మరి అద్దెకు ఇల్లు ఇచ్చాడు. అద్దెకి ఇల్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ ఉండటం మొదలుపెట్టాడు. పసి బాలుడుగా అక్కడ ఉండగా ప్రియులారా వాళ్ళు ఏం చేశారంటే, అంతలోకి ఈ యొక్క హేరోదు 2 సంవత్సరాల లోపల వాళ్ళని చంపేసేమని ఆజ్ఞ ఇవ్వగానే, అప్పుడు యోసేపు ఒక రాత్రి వేళ ఈ ఆజ్ఞ బయలుదేరగానే యోసేపుకి మరి దేవదూత కనబడి చెబుతున్నావు ఇక్కడ నుంచి తక్షణం వెళ్ళిపోవాలని. అప్పుడు ఆ రాత్రి వేళ యోసేపు ఇంటి ఓనర్ దగ్గర పరుగున వచ్చాడు. వచ్చి ఏం చెప్పాడంటే, అయ్యా మేము ఇల్లు ఖాళీ చేయాలనుకుంటున్నాం, మేము వెళ్ళాలనుకుంటున్నాము అంటే, ఈ లోపల ఏం జరిగిందంటే వాళ్ళు ఇంటిలో ఉండగానే జ్ఞానులు వచ్చి బంగారమును బోళమును సాంబ్రాణినిచ్చి ఆయన ఆరాధించి ఈయనే రక్షకుడని ఆ ఇంటి యజమానుడికి చెప్పారు. ఈయనే ప్రపంచాన్ని విమోచించే రక్షకుడని ఆ ఇంటి యజమానుడు చెబితే, ఆ ఇంటి యజమానుడు వాళ్ళందరూ ఆ పెద్ద పెద్ద శాస్త్రవేత్తలుగా పేరుగాంచిన కోటీశ్వరులుగా ఉన్నటువంటి ఆ జ్ఞానులు ఆ విలువైనటువంటి ఆభరణాలను ఇస్తున్నారంటే, ఈయనెవరో మహాప్రభువులాగా పుణ్యుడిలాగా గొప్పవాళ్ళలాగా ఉన్నాడు అని వాళ్ళు అనుకుంటూ ఉండగా, అప్పుడు ఆ జ్ఞానులు ఆ ఇంటి యజమాని దగ్గరికి వచ్చి, అయ్యా
ఈయన లోకాన్ని రక్షించడానికి పుట్టినటువంటి రక్షకుడు, యూదుల రాజు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటిస్తే ప్రియులారా, అప్పుడు ఆయన వీళ్ళను వదులుకోవటానికి ఇష్టపడట్లా. వీళ్ళు వెళ్తూ ఉంటే ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు అయ్యా మనం కలుసుకుంటాం, ఇక్కడ ఉంటే ఈ బాబుకు ప్రమాదం ఉంది, హేరోదు చక్రవర్తి చంపివేయమని చెప్పి, హేరోదు రాజు చంపివేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చాడు. మరలా ఖచ్చితంగా మనం కలుసుకుంటాం, మీరు బాధపడొద్దు, అయ్యో ఆయన లోకరక్షకుడు కదా, ఆయన దూరం చేసుకోవటం నాకు ఇష్టం లేదని ఆ ఇంటి ఆయన ఏడుస్తూ ఉన్నాడంట. ఆ ఇంటి యజమానురాలు ఏడుస్తూ ఉందంట. ఆయన లోకరక్షకుడు, ఆయన నా ఇంట్లోనే ఉండాలి, ఆయన లోకరక్షకుడు, ఆయన నాతోనే ఉండాలి, ఆయనతోనే ఉండాలి, మీరు వెళ్ళొద్దని చెప్పేసి ఏడుస్తా ఉంటే హేరోదు రాజు చంపమని ఆజ్ఞాపించాడు. తప్పకుండా మనం కలుసుకుంటాము, మీరు బాధపడొద్దు అని చెప్పేసి వాళ్ళని బతిలాడుకొని మరి మరియా యోసేపులు ఆ పసివాడైనటువంటి బాలుని తీసుకొని ఆ ఇంటిని ఖాళీ చేసి ఐగుప్తుకు వెళ్ళినట్లుగా చరిత్రలో ఒక కథనము మనకు కనబడుతోంది. అంటే ఆ ఇంటి యజమానుడు యేసుక్రీస్తు ఎవరో తెలియపోయినా కూడా వాళ్ళ ఇంట్లో స్థలం ఇచ్చాడు, తనకు సంబంధించినటువంటి దాంట్లో స్థలం ఇచ్చాడు. ఈరోజు యేసుక్రీస్తు ఎవరో తెలిసి కూడా నీ హృదయంలో నువ్వెందుకు స్థలం ఇవ్వటం లేదు? నువ్వు ఎందుకు ఆయనకి ప్రార్థన చేయట్లేదు? ఎందుకు నువ్వు ఆయన్ని ప్రభువా నేను పాపినని నువ్వు చెప్పలేకపోతున్నావు? ఎవరో తెలియపోయినా స్థలం ఇచ్చిన ఆ సత్రపు యజమాని, ఆ ఇంటి యజమాని మన కళ్ళకు కనబడుతూ ఉంటే, ఎవరో తెలిసినా కూడా ఈయన నిన్ను రక్షించడానికి వచ్చాడని, ఈయనే రక్షకుడని నీకు తెలిసినా కూడా నువ్వెందుకు ప్రభువు నమ్ముకోలేదు? ఇంకా నువ్వెందుకు నీ హృదయంలో స్థలం ఇవ్వలేదు? నీ హృదయపు వాకిలి ఆయన ఈ సువార్త ద్వారా తడతా ఉన్నాడు. ఈ రాత్రి నీ హృదయపు వాకిలి ద్వారాన్ని ఆయన తడతా ఉన్నాడు. ప్రియులారా, నువ్వెందుకు ఆయన చేర్చుకోకూడదు? తెలిసి నువ్వు చేర్చుకోవట్లేదు, తెలియపోయిన ఆయన చేర్చుకున్నాడు. ఆ ఇంటి యజమానే మనకంటే బెటర్గా కనబడుతున్నాడు. ప్రియులారా, ఈరోజు నువ్వు ఈ మాటలు ఆలోకిస్తున్న ప్రియులారా, నువ్వు యేసుక్రీస్తు ప్రభుని నీ హృదయంలో ఎందుకు చేర్చుకోవట్లేదు? ప్రభువుని ఎందుకు నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించట్లేదు? పేరుకు క్రైస్తవుడిగా నువ్వు ఎంతకాలం బ్రతుకుతావు? ఎంతకాలం ఈ లోకంలో నువ్వు జీవిస్తావు? ఇప్పుడు చూడండి, వార్తల్లో మళ్ళీ మనకి కరోనా మళ్ళీ వస్తూ ఉందని కొన్ని వార్తలు వినపడుతుంది. మీరు చూస్తున్నారా? వార్తలు చూస్తున్నారు కదా, కరోనా మళ్ళా వస్తూ ఉందని వార్తలు వినపడుతూ ఉన్నాయి. అసలు మనల్ని వదిలిపెట్టదు అది, మనల్ని అది వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రాబోతున్న రోజుల్లో ఇంకా భయంకరమైన వేరియంట్లు వస్తాయి, ఇంకా భయంకరమైన వేరియంట్లు వస్తాయి, ఇంకా భయంకరమైన తెగుళ్ళు వస్తాయి. ప్రియులారా, 7 తెగుళ్ళు అని ప్రకటనలో రాయబడి ఉంది. ప్రియులారా, ఆ 7 తెగుళ్ళు అయిపోయినాక దేవుని యొక్క కోపము తగ్గిందని చెప్పి రాయబడి ఉంటుంది. దేవుని ఉగ్రత పాత్రలో 7 తెగుళ్ళతో అయిపోయినాక దేవుని ఉగ్రత సమాప్తమైందని చెప్పి రాయబడి ఉంటుంది. ఈ కరోనా వేరియంట్లు మనల్ని వదిలిపెట్టవు. ప్రియులారా, నీ అంతరంగం దేవుని ఎదుట వంగకపోతే, నీకు పాపం నుంచి నువ్వు బయటపడకపోతే నీకు ధైర్యం ఉండదు, నీకు సంతోషం ఉండదు, నీకు సమాధానం ఉండదు, నీకు టెన్షను, నీకు అసమాధానం, ఒత్తిడి, ఎప్పుడు చూసినా ఒత్తిడి మీద ఉంటావు. ఏం మాట్లాడతావో తెలియదు, ఏం చేస్తావో తెలియదు. కారణం ఏంటి? నీలో పాపం ఉన్నది. ఆ పాపములో నుంచి నువ్వు బయటకు రావటమే. ప్రియులారా, ఈ క్రిస్మస్ రోజు ప్రభు నీతో మాట్లాడుతున్నమాట. ఈ క్రిస్మస్ యేసయ్య ఎందుకు వచ్చాడంటే నిన్ను పాపంలో నుంచి బయటికి తీసుకెళ్ళటానికి. ఆ సత్రము, ఆ ఇంటి యజమాని ఎవరో ఆయన తెలియపోయిన, రక్షకుడని తెలియపోయిన ఇంట్లో స్థలం ఇచ్చాడు. తర్వాత ఆయన రక్షకుడని తెలిసి ఆయనకి నేను దగ్గరగా ఉండాలి, ఆయనతోనే నేను ఉండాలని వాళ్ళు వెళ్తూ ఉంటే ఏడుస్తూ ఉన్నాడంట. కానీ నువ్వు ఆయన ఎవరో తెలిసినా కూడా నువ్వు ఆయన్ని నీ హృదయంలోకి చేర్చుకోవట్లేదు. నిన్ను చూసి ఆయన ఏడుస్తున్నాడు, నువ్వు ఎప్పుడు మారుతావని. నీ కుటుంబాన్ని చూసి ఆయన బాధపడుతున్నాడు, నువ్వు ఎప్పుడు ఆయనకి స్థలం ఇస్తావని. నీ ఇంట్లో ఈరోజు నీ ఇంటి మీద నక్షత్రం ఉండొచ్చు కానీ ఇంట్లో యేసయ్య లేడన్న సంగతి నువ్వు గుర్తుపెట్టుకో. నీ మెడలో సిలువ ఉండొచ్చు కానీ నీ హృదయంలో యేసయ్య లేడన్న సంగతి గుర్తుపెట్టుకో. నీ బండి మీద యేసయ్య ఉండొచ్చు కానీ నీ అంతరంగంలో యేసయ్య లేడన్న సంగతి గుర్తుపెట్టుకో. ఈ నామకార్థ జీవితం నుంచి నువ్వు బయటకు రావాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇన్ని ఆధారాలతో దేవుడు నీకు ప్రత్యక్షమవుతూ ఉంటే, రోజులు బాగాలేదని తెలిసినా కూడా, పాపం పెట్టరేగిపోతుందని తెలిసినా కూడా, రోగాలు పెరిగిపోతున్నాయి అని తెలిసినా కూడా, ఏ ధైర్యంతో నువ్వు ప్రభువుని నమ్ముకోకుండా బ్రతుకుతున్నావు? ఏమిటి నీకున్న ధైర్యం? ఏమి సాధిస్తున్నావు నువ్వు దేవుడు లేకుండా నీ జీవితంలో? ఈరోజు ప్రభు దగ్గరకు రా, నీ అంతరంగాన్ని ఉంచుకో, వంగిపో దేవుని దగ్గర. ఖచ్చితంగా ప్రభు నీ పాపాలన్నింటిలో నుంచి నిన్ను విడిపించి నిన్ను పరిశుద్ధపరుస్తాడు, నీకు ఒక కొత్త జీవితాన్ని ఇస్తాడు. ఎంతోమంది అన్యజనులు, విగ్రహారాధకులు, రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు
యేసుక్రీస్తు నమ్ముకొని నేను యేసుక్రీస్తు ద్వారా మార్చబడ్డానని చెబుతున్నారు. పురోహితులు, బ్రాహ్మణ పండితులు యేసుక్రీస్తు నమ్ముకున్నారు. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో అన్ని పాటలు ఎక్కువగా చౌదరి పురుషోత్తమ గారు రాశారు, ఆయన కాశ్మీరీ బ్రాహ్మణుడు. పులిపాక జగన్నాథం గారు రాశారు, ఆయన బ్రాహ్మణుడు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఏదైతే ప్రాచుర్యంలోకి వచ్చినాయో ఆ పాటలన్నీ బ్రాహ్మణులు, అన్యులు మారి రాసిన పాటలు. నువ్వు పుట్టుక క్రైస్తవుడిగా చెప్పుకుంటూ యేసయ్య కోసం నువ్వు ఏం చేశావు? నీ హృదయాన్ని కూడా దేవునికి ఇవ్వకుండా యేసయ్య నా దేవుడు అని చెప్పుకుంటున్నావు. వాళ్ళు చెబుతున్నారు యేసయ్య నా దేవుడు అని చెప్పి వాళ్ళు పాటలు రాశారు, సువార్త ప్రకటించారు, సంఘాలను కట్టి సేవ చేశారు. నువ్వేం చేసావు? నువ్వు మారమని వాళ్ళు మరలా నీకు వచ్చి చెప్పేంత వరకు నువ్వు ఇంకా మారలా. నీ జీవితాన్ని మార్చుకోకుండా నువ్వు అలాగే చనిపోతే నీ అంతము ఘోర నరకం. నువ్వు పాపపు పడగ నీడలో ఉన్నావు. నిన్ను విడిపించాలనే పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం పాడుకునే పాటలన్నీ వాళ్ళు రాసినేనండి. ఈరోజు పరిచర్య, ఘనమైన పరిచర్య చేస్తున్నంత వాళ్ళేనండి. పౌరోహితత్వంలో నుంచి, విగ్రహారాధనలో నుంచి విడిపించబడిన వాళ్ళు పబ్లిక్గా నిలబడి యేసయ్య బిడ్డలం అని చెబుతుంటే నువ్వేం చెబుతున్నావు? నువ్వు మందు కొట్ల దగ్గర తిరుగుతున్నావు, నువ్వు వేశ్యా సంఘుల దగ్గర తిరుగుతున్నావు, అక్రమ సంబంధాలలో ఆనందిస్తున్నావు. పాపానికి అలవాటు పడి పాపములో పొర్లాడి పాపంతోనే చనిపోతే నీ గమ్యం ఏమవుతుంది? ఈరోజు నీ జీవితాన్ని మార్చడానికి యేసయ్య నీకు ఒక తరుణం ఇచ్చాడు, ఒక మంచి అవకాశం ఇచ్చాడు. నీకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని, ప్రభువా నేను పాపినయ్యా, నా పాపముల నుంచి విడిపించడానికి నువ్వు వచ్చావు తండ్రి అని గనుక నువ్వు చెప్పగలిగితే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఈ క్రిస్మస్ సందర్భాలలో ఆయన నిన్ను రక్షిస్తాడు. ప్రియులారా, మనం ప్రతిసారి వినేసి వెళ్ళిపోయేటట్లుగా కాకుండా ఒక తీర్మానం తీసుకోవాలి. ఏం చేయాలమ్మా చెప్పండి? ఇప్పుడు పిల్లవాడిని బడిలో చేర్చాలి, ఎవరు తీసుకున్నారు నిర్ణయం? ఎవరు తీసుకున్నారు? పొలం వేయాలి ఈ సంవత్సరం, ఎవరు తీసుకున్నారు నిర్ణయం? ఆదివారం మాంసం తెచ్చుకోవాలి, ఎవరు తీసుకున్నారు నిర్ణయం? ఎవరని చెప్పారా? లేదా నువ్వే చేస్తున్నావా? 11 గంటలకు వెళ్ళి ఆడ కూర్చుంటున్నావుగా, ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పకుండా నేను ఇన్ని నిర్ణయాలు చేస్తున్నావు కదా. మరి యేసయ్యను నమ్ముకోవాలనే నిర్ణయం ఎందుకు చేయట్లా నువ్వు? యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని పరిశుద్ధంగా బ్రతకాలని ఎందుకు తలంచట్లా? ఇది తప్పు కాదా? ఇది సైతాను మోసములోను ఉంటానికి నిదర్శనం కాదా ఇది? కాబట్టి ఈ రాత్రి నా ప్రియులారా, నేను ముగించబోతే ఈ మాటలు చెప్తున్నాను. ప్రభు దగ్గరికి రా. ఈ రాత్రి ఈ సువార్త నీ కోసమే, ఈ సభ నీ కోసమే. నీ హృదయాన్ని యేసయ్యకి ఇవ్వు. నీ డబ్బులు అవసరం లేదు ఆయనకి. నీ హృదయాన్ని ఇవ్వు. నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము అని ఆయన చెప్పాడు. హృదయంలో కొంచెం స్థానం ఇవ్వు ఆయనకి. ఆచారంగా చేయొద్దు, ఆత్మీయంగా చేయి. బహుమానాలు ఇవ్వు, బహుమానాలు పంచుకో. అయితే యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలో చేర్చుకో. ఈ పండుగ సమయాల్లో నువ్వు ఒక తీర్మానం తీసుకొని, ఇక నేను పాపం జోలికి పోకూడదు అని చేసిన పాపం విషయమై పశ్చాత్తాపపడి, ప్రభువా నాకు నువ్వు కావాలి, నీకోసం నేను బ్రతుకుతాను ప్రభు అని ఒక తీర్మానం నువ్వు తీసుకో. ఎంతకాలం ఆ జీవితం నీ కుటుంబంలో డబ్బులు పోగొట్టుకొని, మరి సమాధానం పోగొట్టుకొని కాపురాలు పోతున్నా కూడా నువ్వు త్రాగు నుంచి బయటికి రావా? నువ్వు పాపం నుంచి బయటికి రావా? ప్రభువు నువ్వు నమ్ముకోవా? ప్రభువులోకి నీ జీవితాన్ని తెచ్చుకోవా? జీవితం చాలా విలువైంది ప్రియులారా. ఎప్పుడు ఈ లోకాన్ని మనం విడిచిపెడతామో మనకు తెలియదు. రాకడనే రైలు బండి వస్తున్నది, రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది, రాకడనే రైలు బండి వస్తున్నది, రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది. పరిశుద్ధుల కందులో చోటున్నది, పరిశుద్ధుల కందులో చోటున్నది, మంచి చోటున్నది, చక్కని సీటున్నది. రాకడనే రైలు బండి వస్తున్నది, రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది. రక్షణనే టిక్కెట్టు దానికున్నది, రక్షణనే టిక్కెట్టు దానికున్నది,
మారు మనసు పొంది మీరు ముందుకు రండి, మారు మనసు పొంది మీరు ముందుకు రండి. టిక్కెట్టు కొనండి, టిక్కెట్టు కొనండి. రాకడనే రైలు బండి వస్తున్నది, రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది. రాకడనే రైలు బండి వస్తున్నది, రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది. ఇంకో చరణం పాడుకొని మనం ముగించుకుందాం ప్రియులారా. పాపులున్న స్టేషన్ లో బండి ఆగదు. యేసయ్య రాకడా అనే రైలు బండి పాపులున్న స్టేషన్ లో ఆగదు, అది పరిశుద్ధుల స్టేషన్ లో ఆగుతుంది. పాపులున్న స్టేషనులో బండి ఆగదు, పాపులున్న స్టేషనులో బండి ఆగదు. పరిశుద్ధుల స్టేషనులో బండి ఆగును, పరిశుద్ధుల స్టేషనులో బండి ఆగును. రైలు బండి ఆగును, రైలు బండి ఆగును. రాకడనే రైలు బండి వస్తున్నది, రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది. పరిశుద్ధుల కందులో చోటున్నది, పరిశుద్ధుల కందులో చోటున్నది. మంచి చోటున్నది, చక్కని చోటున్నది, మంచి చోటున్నది, చక్కని సీటున్నది. రాకడనే రైలు బండి వస్తున్నది, రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది. తండ్రి కుమారాత్మలనే రైలు బండది, తండ్రి కుమారాత్మలనే రైలు బండది. ఇంజను డ్రైవరు పేరు యెహోవాయే, ఇంజను డ్రైవరు పేరు యెహోవాయే, యెహోవాయే, యెహోవాయే. రాకడనే రైలు బండి వస్తున్నది, రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది. పాపులున్న స్టేషనులో బండి ఆగదు, పరిశుద్ధుల స్టేషనులో బండి ఆగును, పరిశుద్ధుల స్టేషనులో బండి ఆగును. రైలు బండి ఆగును, రైలు బండి ఆగును. రక్షణనే టిక్కెట్టు దానికున్నది, మారు మనసు పొంది మీరు ముందుకు రండి. ఆమేన్. మారు మనసు పొంది మీరు ముందుకు రండి. టిక్కెట్టు కొనండి, టిక్కెట్టు కొనండి. రాకడనే రైలు బండి వస్తున్నది, రెండవ రాకడనే రైలు బండి. ఆమేన్. గోరి. రాకడనే రైలు బండి వస్తున్నది, రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది. పరిశుద్ధుల కందులో చోటున్నది, గోరి. పరిశుద్ధుల కందులో చోటున్నది, మంచి చోటున్నది, మంచి సీటున్నది, చక్కని సీటున్నది. పరిశుద్ధుల కందులో చోటున్నది. ఆమేన్. పరిశుద్ధుల కందులో చోటున్నది, మంచి చోటున్నది, చక్కని చోటున్నది, మంచి చోటున్నది, చక్కని సీటున్నది. రాకడనే రైలు బండి వస్తున్నది, రెండవ రాకడనే రైలు బండి. ఆమేన్. రాకడనే రైలు బండి వస్తున్నది, రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది. పరిశుద్ధుల కందులో చోటున్నది, పరిశుద్ధుల కందులో చోటున్నది. పరిశుద్ధుల కందులో, పరిశుద్ధుల కందులో, పరిశుద్ధుల కందులో చోటున్నది. మంచి అది మంచి చోటున్నది, చక్కని చీటున్నది, చక్కని చోటున్నది. రాకడనే రైలు బండి వస్తున్నది, రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది. మారు మనసు పొంది మీరు ముందుకు వచ్చి రక్షణ అనే టికెట్ని మీరు కొనుక్కోవాలి.
ఇవన్నీ ఎందుకండి? ఈ ఖర్చు ఎందుకు, ఈ ప్రయాస ఎందుకు, ఈ యొక్క భారం ఎందుకు, ఈ ఏర్పాట్లు ఎందుకు అంటే కేవలం నువ్వు ప్రభువుని తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే, నువ్వు ప్రభువుని నమ్ముకోవాలనే ఉద్దేశంతోనే. ఇంకా నీకు సంబంధించింది ఏది కూడా దేవునికి వద్దు, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు. ఆయన నిన్ను దీవించడం కోసం, నిన్ను పరలోకం తీర్చుకెళ్ళటం కోసం ఈ లోకానికి వస్తే ఆయన్ని నువ్వు చేర్చుకోకుండా ఆయన పక్కన పెట్టి ఆయన పేరు మీద నువ్వు సంతోష సంబరాలు చేసి చివరికి రక్షణ లేనివాడుగా నువ్వు నశించిపోతే నువ్వేం సాధిస్తావు? ఎన్ని క్రిస్మస్ పండుగలు చేసినా రక్షణ లేకపోతే వ్యర్థం కదా. కాబట్టి ఈ మాటలు ముగిస్తున్నాను ప్రియులారా. మీలో ఎవరైనా ఇంకా రక్షణ పొందకుండా ఉంటే, ప్రభు ఈ లోకంలో నీకోసమే వచ్చాడని, నీకోసమే పుట్టాడని తెలుసుకొని, యేసయ్యా నా హృదయంలో నువ్వు పుట్టయ్యా, నా హృదయంలోకి నువ్వు రాయా అని చెప్పేసి మనం అడుగుదాం. దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. మనందరం లేచి నిలబడదాం ప్రియులారా. చిన్న ప్రేయరు, చాలాసేపు నుంచి కూర్చున్నాం. చిన్న ప్రేయర్ చేసుకొని మనము చిన్న ప్రేయర్ మనం చేద్దాం ప్రియులారా. ఈ ప్రేయర్ అయిపోయిన తర్వాత కేక్ను కట్ చేసుకొని తర్వాత క్యాండిల్ సర్వీస్ చేసుకొని మనము 10 నిమిషాల్లో ముగించుకుందాం. ఒక్క యథార్థమైన తీర్మానం నువ్వు చెయ్యి. కళ్ళు తెరవద్దు ఎవరు కూడా. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. సిన్సియర్లీ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, సిన్సియర్లీ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ప్రే టు ద లార్డ్. కళ్ళు మూసుకొని ఒక యథార్థమైన మనసుతో దేవుడి దగ్గరికి రా. దేవుడి దగ్గర చిన్న ప్రార్థన చేసుకో. ప్రభువా నన్ను రక్షించయ్యా, నేను పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటున్నాను ప్రభువా, ఈ లోకంలో పోరాటంలో నేను ఓడిపోతున్నాను ప్రభువా, దేవా శక్తి లేనటువంటి వాడుగా, బలము లేని వాడుగా నేను మారిపోయాను ప్రభువా, పాపమునకు చిక్కాను ప్రభువా, పాపపు వలయములో నేనున్నాను ప్రభువా, ప్రభువా పాపానికి నేను చిక్కాను తండ్రి, నన్ను కాపాడయ్యా, నన్ను విడిపించు. తమ్ముడు అడుగమ్మా, ఒక్కసారి నువ్వు కళ్ళు మూసుకొని యథార్థంగా అడుగు. యథార్థంగా, అయ్యా నేను పాపానికి చిక్కా, త్రాగుడుకు నేను చిక్కానయ్యా, అక్రమాలకు నేను చిక్కాను, ఈ లోక వ్యామోహాలలో నేను చిక్కిపోయాను ప్రభువా, పాపపు వలయములో నేనున్నాను ప్రభువా, నాకు నువ్వు కావాలి తండ్రి. నాకు ఈ లోకంలో శాంతి లేదు ప్రభువా, నాకు ఈ లోకంలో పాపం వల్ల సమాధానం లేని వ్యక్తిగా నేను బ్రతుకుతున్నాను. కుటుంబం అయితే ఉంది కానీ కుటుంబంలో సమాధానం లేదు, వ్యక్తినైతే ఉన్నాను కానీ మనసులో నెమ్మది లేదు. హల్లెలూయా. పైకి సంతోషంగా ఉన్నాను కానీ అది నిజం కాదు. పాపం నా గుండెల్ని ఏలుతూ ఉండగా ఎక్కడి నుంచి వచ్చిందయ్యా సంతోషం? వేషధారిగా ఉన్నాను ప్రభు, పైకి మంచివాడిగా కనిపిస్తున్నాను, మంచి వ్యక్తిలాగా పైకి మంచిదానిలా కనిపిస్తున్నానయ్యా, కానీ నా అంతరంగాన్ని పాపం ఏలుతూ ఉంది. ఈ రాత్రి ప్రభు దగ్గర యథార్థంగా నీ హృదయాన్ని నింపు. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. హోలీ స్పిరిట్ యాక్టింగ్ ఆన్ us. Everybody, let us pray to the Lord. దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా, నీ కార్యాలు విడుదల చేయి ప్రభువా. మా గ్రామంలో ప్రభువా కృపను కుమ్మరించు ప్రభు. ఈ రాత్రి కృప చూపించేవాడు నువ్వయ్యా, నీ కృప నాకు చాలు ప్రభువా. రాత్రి ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదు ప్రభువా. త్రాగుడు దురాత్మలు కాలిపోవాలి, పాపపు దురాత్మలని కాలిపోవాలి, నామకార్థపు ఆత్మలు కాలిపోవాలి, అంతరంగపు మనోనేత్రాలు వెలిగింపబడకుండా అడ్డగిస్తున్నా అంధకార శక్తులన్నిటినీ ఈ రాత్రి కాలిపోమని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. మనుషుల అంతరంగాలు తెరవబడే కృప ప్రతి ఒక్కరి మీదకి విడుదల చేస్తూ ఉన్నాను. దేవుని కృప, దేవుని కృప, దేవుని యొక్క కృప, దేవుని కృప ప్రతి ఒక్కరి మీద పనిచేస్తూ ఉండగా మనసు విప్పి అయ్యా ఒక్కసారి నోరు తెరిచి, తమ్ముడు ఒక్కసారి నోరు
తెరిచి, నువ్వు ఎక్కడున్నా సరే అక్కడే నుంచొని ఒక్కసారి నోరు తెరిచి, అన్నా నేను పాపినని చెప్పు. అన్నా ఒక్కసారి ప్లీజ్, ఐ రిక్వెస్ట్ యూ, ఒక్కసారి అన్నా, ఒక్కసారి చెప్పు తమ్ముడా, చెల్లి, అక్క, ఒక్కసారి అమ్మా, ఒక్కసారి ప్రభువా నేను పాపిని, నేను పాపిని తండ్రి, నాకు నువ్వు కావాలి, నువ్వు ఇచ్చే రక్షణ నాకు కావాలయ్యా అని ఒక్కసారి అడుగు దేవుని. నీ హృదయంలోకి దేవుని సమాధానం వచ్చింది. ఈ క్రిస్మస్ నీకోసమే అన్నా, నీకోసమే తమ్ముడు. యథార్థంగా ప్రభువా నాకు నువ్వు కావాలయ్యా, నువ్వు ఇచ్చే రక్షణ నాకు కావాలయ్యా. ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతాను తెలియదు. డబ్బులు శాశ్వతం కాదు, కులం శాశ్వతం కాదు, ఆస్తి అంతస్తులు శాశ్వతం కాదయ్యా. దిక్కులేని పరిస్థితిలో మానవ జాతి ఉండగా కనికరించిన కరుణామయుడు అయిన నీవు నన్ను రక్షించడానికి వచ్చావని నేను గుర్తుపట్టలేకపోయాను ప్రభువా. ఈ రాత్రి నన్ను బలపరచాయి. ఎవరైతే ఈ గ్రామంలో ఈ మాటలు విన్నారు వారందరూ రక్షించబడి పరలోకంలో ఉండటం మేము చూడాలి ప్రభు. ఈ గ్రామము, ఈ కాలనీ, ఈ పల్లె అంతా కూడా పరలోకానికి చేరునట్లుగా నీ కృప ఈ రాత్రి పని చేయనుగాక. దేవుని కృప, దేవుని కృపా వర్షం, the rain of grace, hallelujah, hallelujah, కృపా వర్షము కురియునుగాక. కృపా వర్షము, పరిశుద్ధాత్మ వర్షము, మారు మనసుకు ప్రేరేపించే పరిశుద్ధాత్మ వర్షము కురియునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా రక్షణ కార్యాలను జరిగించండి, తీర్మానాలను కలుగు చేయండి, బలమైనటువంటి ఆలోచనలను కలుగు చేయండి, పాప పంకిలములో నుంచి విడిపించండి, అనేక మందిని దర్శించండి. ఈ వాక్యం ప్రజలందరి హృదయంలో పని చేయనుగాక. కృప చూపించమని, మహిమ ఘనత ప్రభావం పొందుకోమని, అడ్డగిస్తున్న ప్రతి చీకటి యేసునామములో బంధిస్తూ యేసునామములో ప్రార్థించి జవాబులన్నీ పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.